నమస్కారం. మీ స్నేహితులందరికీ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఈరోజు మనం ఇట్లాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే వీళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించిన మిత్రులందరికీ కూడా అభివాదములు. నేను మామూలుగా ఏంటంటే మనం 50 దాటే వచ్చాం కదా, 60లోకి వచ్చాము. ఇప్పటిదాకా ఏంటంటే అక్షరాభ్యాసం అయిపోయింది. అక్షరాభ్యాసం నుంచి ఇప్పుడు మనం చేసుకోవాల్సిన అక్షరాభ్యాసం ఏంటి? అక్షరము అంటే చరం కానిది. ఆ చరం కాని దానిలోకి మనం చూడాలి, అది అభ్యాసంగా చేయాలి. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందటానికి, మనం ఎవరము అని చెప్పి తెలుసుకోవటానికి, అది దానిలోకి పయనిస్తే మనందరం కూడా చాలా ఆనందంగా ఉంటాము. ఇంకా ఏంటి అంటే మనతో పాటు జీవితం మొత్తం ఎవరు ఉంటారు? అసలు భార్య ఉంటుందా, భర్త ఉంటారా, పిల్లలు ఉంటారా? జీవితం మొత్తం మనతో ఎవరు ఉంటారు అంటే మన దేహమే, మన శరీరమే మనతో పాటు జీవితం మొత్తం ఉండేది. ఈ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. బంగారాన్ని కాపాడుకుంటాము, విలువైందని బీరువాలో పెట్టి డబ్బుల్ని కాపాడుకుంటాము. కానీ మన శరీరాన్ని, మనతో పాటు ఉన్న జీవితం మొత్తం మనతో పాటు వచ్చిన ఈ శరీరాన్ని మటుకే కాపాడుకోవటం చెయ్యం. అది మనం ఈ వయసులో ఇప్పుడైనా తెలుసుకోగలిగితే చాలా ఆనందంగా ఉంటుంది. అలా అంటే చాలా చెప్పాలి అనుకున్నాను, ముందల నుంచి ఇంకా మాట్లాడదాము అని చెప్పి అనుకున్నాను. ఇప్పటికైతే నన్ను నేను పరిచయం చేసుకుంటాను. ఏంటి అంటే నేను దిండకుర్తి లలిత కుమారిని. నాకు 2 పిల్లలు. బాబు ఎంసీ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. పాప MBA. పాప మలేషియాలో ఉంటుంది. నాకు ఒక మనవరాలు, మనవడు. ఇది నా పరిచయం. అయితే ఇంకా ఏంటి అంటే అసలు మనలో చాలా ఉన్నాయి. అంటే ఐషడ్వర్గాలు అనేవి, కామక్రోధ లోభ మదమాచర్యాలు అనేవి మనతో పాటు స్నేహితుల్లాగా పెరుగుతా వచ్చింది. ఇవన్నీ కూడా వీటిని గుర్తించి మన సద్గుణాలతో ఈ దుర్వృత్తులన్నింటినీ తోసివేసినప్పుడు మనల్ని మనం జయించగలుగుతాం. ఇప్పటిదాకా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు జరిగినాయో, ఎట్లా ముందుకెళ్ళామో, పడిపోయామో తర్వాత సంగతి. ఇప్పటి నుంచైనా మనల్ని మనం చూసుకుంటే, తన్ను తాను పరిశీలించుకుంటే అందుకన్నా జీవితంలో ఇంకేమీ లేదు. అందుకని అంటే ఇంకా చెప్పాలని అనిపించిందా? ఇంక చాలు, మిత్రులు చాలామంది ఉన్నారు వేట్లో. నమస్కారాలు అందరికీ. చిన్నపిల్ల మాట్లాడినట్టు కానీ చాలా పెద్ద విషయాలు. ఎంతో ఆరిందా, నన్ను ఏదో చిన్న కవిత రాసి పెట్టమంటుంది, కానీ ఆవిడ రాసేస్తుంది. బాగుందమ్మా లలిత, చాలా లలితంగా అద్భుతంగా చెప్పావు, ధన్యవాదాలు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ నౌ గోయింగ్ టు మీల్ అండ్ సమ్ ఆర్ జస్ట్ షేరింగ్. క్యారియర్. హలో, మాది మంగళాపురం అండి. నాకు ఇందులో కాలేజీ సీట్ రావడానికి ఎంత కష్టపడ్డానంటే ఈ విషయం మీకు చెప్పాలి. రికమెండేషన్ చేసినా కూడా ఇక్కడ పనిచేయలే. అప్పుడు కాలేజీలు అంటే సలపల్లి, మచిలీపట్నం, గుడివాడ, ఇన్ని కాలేజీలు పెట్టినా మన మంగళాపురం ఇది దగ్గర కనుక ఎలా రికమెండేషన్ చేసినా కూడా ఎవరు కూడా దీన్ని ప్రోత్సహించాల. సరే, మా నాన్నగారు హెచ్ఎం మంగళాపురంలో 20 సంవత్సరాలు చేశారు. ఆయన చనిపోయి ఎక్కడున్నారో కానీ ఆయన్ని తీసుకుని రాఘవయ్య మాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చాను నేను. సార్, మా నాన్నగారు హెచ్ఎం అండి, మరి సీట్ ఏమో ఇక్కడ కుదరదు అంటున్నారు, మరి మంగళాపురం మాకు 5-6 కిలోమీటర్ల దూరం, మరి ఏదో రకంగా అని మా నాన్నగారు రిక్వెస్ట్ చేస్తే, ఏమండి మీరు హెడ్ మాస్టర్ అంటున్నారు కనుక మీ ఓడికి గ్యారెంటీగా సీట్ ఇచ్చే పూసి నాది. మా నాన్నగారు దయ వల్ల నాకు ఈ తలపిల్లలో ఇంటర్మీడియట్ సీట్ వచ్చింది. అది కూడా ఎంపీసీ అడిగాం, బైపీసీ అడిగాం, ఏదో సీట్ ఇస్తానని చెప్పారు, సిఈసి ఇచ్చారు. ఈ సిఈసిలో చదవటం వల్ల, ఇప్పుడు మన మిత్రులందరూ కలవటం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు 2 పాపలండి, ఒక బాబు, ఒక పాప అండి, 2 పిల్లలు. మా మిస్సెస్ అండి
మా మిస్సెస్ ప్రోత్సాహం వల్ల నేను చాలా ఒడిదుడుకుల్లో ఉన్నా కూడా ఈ ధైర్యం ఉంటూ ఎన్నో విధాలు నాకు ప్రోత్సహించారు. నాకు బాబు పాప అవడం వల్ల పాప ఏమో కెనడాలో ఉంటుంది, మా పాప ఏమో బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను మచిలీపట్నంలో సెటిల్ అయిపోయాను. నేను ఆంధ్ర బ్యాంకులో చేసి రిటైర్డ్ అయ్యాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎంతమందిని చూసి అసలు నేను మాట్లాడకూడదు అనుకున్నా, కానీ అందరూ మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు అని వీళ్ళందరూ మన పరిచయస్తులందరూ చూడంగానే పాండురంగారావు అప్పుడు చాలా అల్లరి చేసేవాడు కాలేజీలో, నాకు బాగా తెలుసు. కొంచెం అల్లరి చేసినా మనోడు ఏమైనా అంటాడు మాకు భయం వేసేది, ఎందుకంటే స్థలపల్లి వాస్తువులు కదా. అయినా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను నేను షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం చేయటం, అలా చేయటం వల్ల చాలా హ్యాపీగా మా నాన్నందరూ సెటిల్ అవ్వడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది ఈ రకంగా చేయడం అన్నది మరి పాండురంగారు మరి ఇంకా సభ్యులు వాళ్ళ పేరు నాకు తెలియదు. నా క్లాస్మేట్ ఇప్పుడు కూడా సత్యనారాయణ, సేలం సత్యనారాయణ వాళ్ళ మిస్సెస్ మాకు ఎప్పుడు కూడా ఇంటికి రావడం, మేము వెళ్ళడం, వాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడంతా మేము సత్యనారాయణ, నేను, శాస్త్రి, మేము ముగ్గురు ఒకే మాట మీద ఉండి తిరుగుతూ ఉండేవాళ్ళం. అయితే ఇవాళ వీళ్ళందరూ కలవడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ రకంగా ప్రోగ్రాం చేయడం వల్ల ఈ రకంగా పాండురంగారావు గారు పూనుకుని మరి ఇంకా పేర్లోది తెలియదు మన శాస్త్రి గారు, మరి అలాగే మామిడి వెంకటేశ్వరరావు గురించి 2 మొక్కలు చెబుతా. వాడు ఎప్పుడు బ్యాంక్ వస్తూ ఉండేవాడు. బాలకోటేశ్వరరావు నాకు చిన్న ప్రాబ్లం ఉంటే ఆర్టీఓ ఆఫీస్లో ఎన్నో పనులు చేసి పెట్టాడు ఆయన. ఆర్టీఓ ఆఫీస్లో బాలకోటేశ్వరరావు మరి ఎంతమంది మిత్రులు ఉండటం వల్ల ఒకళ్ళు పరిచయం అవ్వడం వల్ల మన చిన్న చిన్న పనులున్న మన మిత్రుల ద్వారా చాలా పనులు అయినాయి, మేము కూడా చేసాం. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేదండి, కాలేజీ లైఫ్ ఆనందంగా గడిపేదే కాలేజీ లైఫ్. అరే బరప జీవితానికే నిచ్చిన వేసేది, బాటసారికే త్రావను చూపేది. అర్రెర్రె అందాలంటే అందంది ఈ లైఫ్, అందుకుంటే దొరికేదే ఈ లైఫ్. కాలేజీ లైఫ్ అన్నాలు చిందేటి ఈ లైఫ్, ఆనందంగా గడిపేదే కాలేజీ లైఫ్. అరే బరప ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కొంచెం రౌండ్గా సర్కిల్ అవ్వడం వల్ల కొంచెం బ్యాగ్లు ఫోన్లు పక్కన పెట్టుకుని ప్రశాంతంగా భోజనం చేయండి, కంగారే లేదు. మేడం ఎక్కడ చూడాలి. రెడీ సీరియస్గా ఉన్నారు, కొంచెం స్మైల్తో ఉండాలి అందరూ. రెడీ. కామన్ ఐటమ్స్ ఇటు పెట్టించుకొని ఎన్వైతే గారు అవతల పక్కకి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రశస్త చారు విగ్రహం చెప్పేదో చెప్పు. కాల భైరవాష్టకం దేవరాజ సేవ్యమాన పావనాగ్ని పంకజం యాల యజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి వృంద్ర వందితం దిగంబరం కాశీకాపురాదినాద కాల భైర పంబజే. మా ఫ్రెండ్స్ కోరిక మేరకు వాళ్ళకి చిన్నప్పుడు పోల్చుకోలేదంట భోగిపళ్ళు, వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు. మరి కమిటీ వారి సహకారం ఉంటే వాళ్ళు కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళకు కూడా పొయ్యాలనే కోరిక మాకుంది, ఆస్తి పెంచుకోవాలనే కోరిక ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఉన్న వాళ్ళ పాక్కుండా వచ్చిన వాళ్ళకి ఎవరికంటే భోగిపళ్ళు పోయడం జరుగుతుంది. మగపిల్లలైనా పర్లా, ఇప్పుడు ఏదో ఆశగా చూస్తున్నారు ఆడపిల్లలకైనా అన్నట్టుగా. పంజాబ్లో ఒక స్కూల్కి ఈవెంట్ ఇలాగే జరిగింది. అక్కడ చిన్నప్పుడు ఆ క్లాస్లో ఉన్నప్పుడు ఏంటి కొంచెం మ్యూజిక్ అదేది గ్రాండ్ మదర్ సౌండ్ తీసుకొస్తే వాళ్ళైనా వెళ్ళండి.
దాంట్లో డబ్బులు కూడా ఉన్నాయి, డాలర్స్ ఉన్నాయి. అందరి పిల్లలు యూఎస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి చాలా డాలర్స్ ఉన్నాయి. అది వాళ్ళు ఎవరు అడిగారు ఇందాక జెంట్స్, మాకేంటి అని. ఆ భోగిపళ్ళ డాలర్ రేపల్లె వాడల్ని ఏలువాడు, మన గండాలు దాటించు నల్లని వాడు. రండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు, వచ్చాడమ్మ వెన్నెల దొంగడు, వాడు కొండని ఎత్తిన అల్లరి బుల్లోడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు, మన గండాలు దాటించు నల్లని వాడు. చీరల దోచిన చిన్నోడమ్మ, బామిల పాల ప్రేమాడమ్మ, వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు. చూడరన్నమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు, నాలు దాటించు నల్లని వాడు. భామక బుద్ధులు చెప్పిన వాడు, భామల పాలిట ప్రేమల వాడు, వచ్చాడమ్మ రాధాకృష్ణయ్య. భామక బుద్ధులు చెప్పిన వాడు, భామల పాలిట ప్రేమల వాడు, వచ్చాడమ్మ రాధాకృష్ణయ్య. వాడు కొండని ఎత్తిన అల్లరి బుల్లోడు. చూడనండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు, గండాలు దాటించు నల్లని వాడు. చక్రం పట్టి తిప్పేవాడు, అమ్మక విశ్వం చూపిన వాడు, వచ్చాడమ్మ రాధాకృష్ణయ్య, వచ్చాడమ్మ రాధాకృష్ణయ్య. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపన్న గండాలు దాటించు నల్లని వాడు. గురువాయూరు క్షేత్రంలో నా గురువై ఉన్నాడమ్మ వాడు, చందన గంధపు సుందరుడు అమ్మ. చూడమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు, మన గండాలు దాటించు నల్లని వాడు. అందరి వాడేలే ఎందుకు రాదా ఈసున సూయలు, అందములందరి ఆనందములే బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, గోవిందుడు అందరి వాడేలే. నా పేరు కోనేరు రజని, 6th to 10th ఇక్కడ చదివాను. నాకు మాది రామానగరమే. ఇప్పుడు ప్రస్తుతం నేను ఘంటసాల హై స్కూల్లో ఎస్ఏ తెలుగుగా పనిచేస్తున్నాను. నాకు 2 ఆడపిల్లలు, 2కి పెళ్ళిళ్ళు అయిపోయి. తిరుమలశెట్టి రాజారావు గారు జ్ఞాపికను అందిస్తున్నారు. సర్పంచ్ పైడిపల్లి కృష్ణకుమార్ గారు. గత సంవత్సరం చేసుకున్న గట్టి గోదరు పోటీగా ఆ రేంజ్ తగ్గకుండా ఈ సంవత్సరం కూడా మరి అందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అనాలో, మరి మనం సెటిల్ అయ్యాం కాబట్టి పెద్దలు అనాలో, మీ అందరికీ కూడా చల్లపల్లి గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను పైడిపాముల రాజేంద్ర మిసెస్ అండి. లాస్ట్ ఇయర్ మీ అందరితో కలిసి ఎక్కువ టైము స్పెండ్ చేయడం జరిగింది. మరి ఈరోజు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ 2 ఆడదాం ఆంధ్ర సురక్ష ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల సమయానికి రాలేకపోయినందుకు నిర్వాహకుల్ని క్షమించమని అడుగుతున్నాను సార్. స్వామి, పండుగ వాతావరణంలో మనందరం ఇలా కలిసి మీరు చదువుకున్నప్పటి నుండి చేసిన అల్లరి పనులు, మంచి పనులు, మరి సేవా కార్యక్రమాలు, హెల్పింగ్ నేచర్తో చేసిన పనులన్నీ కూడా నెమరు వేసుకోవడానికి రాజాగారి ప్రాంగణం వేదికైనందుకు సంతోషంగా భావిస్తూ, మీ అందరి పరిచయాలు కూడా వినాలనుకున్నాను నేను. అయితే ఇక్కడే ఉన్నాను కానీ రాలేకపోయాను. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మీ ఫ్యామిలీస్ అందరూ కూడా ఎల్లవెళ్ళ సంతోషంగా ఉండాలని, మరి పిల్లల విషయాలు కూడా పరిచయాలు అయినాయి పోయిన సంవత్సరం. మా 2 పిల్లలు కూడా, పాప పెద్దది యుఎస్లో జాబ్ చేస్తూ ఉంది,
బాబు చిన్నాడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అందరం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హలో, మన ఫ్రెండ్స్ అందరికీ నేను లాస్ట్ గెట్ టుగెదర్ జరగదేమో, నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవలేదేమో అనుకున్నాను. నా పేరు నగరాజ్ కుమారి, సి సెక్షన్ 10th క్లాస్ 81 బ్యాచ్. కనిపించలేదు. నేను విజయవాడలో కానూరులో ఉంటున్నాను. మాకు 2 బాబులు, 2 ఇయర్స్లో ఉన్నారండి. సో హ్యాపీగా ఉంది అందరినీ కలవటం. ప్లస్ ఈ టీం అంతా అరేంజ్మెంట్ చేసిన మన ఈ టీం అందరికీ మా కృతజ్ఞతలు, మమ్మల్ని మళ్ళీ ఎలా అందరినీ కలిపినందుకు. మేము ముగ్గురు ఒకే బెంచ్ మేట్స్ అండి. సి సెక్షన్లో బెంచ్ మేట్స్, సి సెక్షన్లో బెంచ్ మేట్స్ 10th క్లాస్. వాళ్ళిద్దరు తర్వాత కాకినాడ పాలిటెక్నిక్ చదవటానికి వెళ్ళారు డిప్లొమాకి. నేను ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చదివాను, ఎంపీసీ గ్రూపు. నేను ఎర్లగడ్డ అరుణ నా పేరు. నాకు మా హస్బెండ్ కాంట్రాక్ట్స్ చేస్తారు. ఒక బాబు యుఎస్లో చదువుకుని జాబ్ చేసి ఇండియా వచ్చాడు, వైజాగ్లో బిజినెస్ చేస్తున్నాడు. సో అంతా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నా చిన్నప్పటి 40 సంవత్సరాల కిందట స్నేహితుల్ని కలవటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అరేంజ్మెంట్, దీనికి ఇంత అరేంజ్మెంట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. మనం ముందు మరిన్ని మీటింగులు పెట్టుకోవాలని, ఇంకా బాగా కలవాలని కోరుకుంటూ నా ఫ్రెండ్ సర్లాకి ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది, అందరినీ కలుసుకున్నందుకు. నేను అంబుల్ సరళ కుమారి, సి సెక్షన్. ప్రస్తుతం వైజాగ్ సెటిల్డ్, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాము. నాకు బాబు పాప, 2 పిల్లలు బాంబే ఐఎంలో చదువుకున్నారు. బాబు కోడలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారు. పాపను తీసుకొచ్చాను, పాప శ్వేత ఇప్పుడు MBA కంప్లీట్ అవ్వచ్చింది. తను కూడా బెంగళూరులో జాబ్ సెలెక్ట్ అయింది ఫ్లిప్కార్ట్లో. మీ అందరినీ కలవటం చాలా హ్యాపీగా ఉంది, ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నందుకు. ఇలాగే ప్రతి సంవత్సరం గెట్ టుగెదర్ చేస్తే అందరూ కలుసుకొని కష్ట సుఖాలు మాట్లాడుకుని ఎంజాయ్ చేయడానికి స్కోప్ ఉంటుంది లైఫ్ లాంగ్. తర్వాత ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి మమ్మల్ని ఇలా ఆహ్వానించి చాలా కష్టపడుతున్నారు మన ఫ్రెండ్స్ అందరూ కూడా. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మా కోఆపరేషన్ మేము చేస్తాము. తప్పనిసరిగా వీలైనంత వరకు అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాము. అందరినీ కలుసుకున్నందుకు విడివిడిగా కలుసుకోవడం అనేది చాలా కష్టం ఫ్యామిలీ దీనిలో ఉన్నప్పుడు. అందరూ ఒక చోట గెట్ టుగెదర్ అవ్వటం అనేది చాలా మంచి విషయం. అది పండగ టైంలో ఒక పుట్టింటికి, మన సొంత ఊరికి పుట్టింటికి వచ్చి మన స్కూల్లో మీట్ అవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. బాయ్స్, మేము సి సెక్షన్ అవ్వటం వల్ల బాయ్స్ ఎవరు మాకు పెద్దగా తెలియదు, కానీ ఇలా మీట్ అవుతున్నందుకు మమ్మల్ని కూడా సి సెక్షన్ పిల్లల్ని కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా మా సి సెక్షన్ అందరి తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ చేశారు గౌస్ గారు, శాస్త్రి గారు, సాయి గారు, ఇంకా మా అరుణ, ఇంకా వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సైకిల్ మీద వచ్చేదాన్ని ఒక్కలగడ్డ నుంచి. మా అమ్మగారు కూడా లైఫ్ టైం ఒక్కలగడ్డలో టీచర్గా వర్క్ చేశారు. టీచర్ గారి అమ్మాయిని, నేను బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అందరికీ. ఫ్రెండ్ మారడే ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నిక్కర్ నుండి జీన్స్లోకి మారిన, సైకిల్ నుండి బైకులోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్కి మారిన, యారా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలోన స్పెల్లింగ్ మారిన, ఫీలింగ్ మారిన,
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండుగాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచుట కుశలమా, నిచుట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలు. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచుట కుశలమా, నిచుట కుశలమే. గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయే, మాయ చేసే అమాయే ప్రేమాయే. ఎంత గాయమైన కానీ నమేనికేమి కాదు, పూతాకి నీ సోకు కందేలే. వెతికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాదు శోక మోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనుషులెరగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కన్నా స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలి పాటగా రాసేది ప్రేమ. ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైన తోన నిలువుమా. శుభలాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో. ఇప్పుడు మీ తోటి వాళ్ళు అయితే అసూయ ఉండొచ్చు, అసూయ లేవనుకున్నాక అదృశ్యం అయిపోయినాయి, ఆనందాలే మిగిలినాయి.